కత్తితో ప్రారంభమయ్యేది కత్తితోనే, కర్రతో ప్రారంభమయ్యేది కర్రతోనే, బాంబులతో ప్రారంభమయ్యేది బాంబులతోనే. ఈ సంస్కృతి పోయి ప్రశాంతత వచ్చాక మళ్ళీ పాత వైపుకి తీసుకువెళ్తున్నారు. 30-40 ఏళ్ల క్రితం వెనక్కి పోయేటటువంటి పరిస్థితులు పల్నాడులో రాబోతున్నాయని మొన్న గొడవల సందర్భంలో నేను ప్రస్తావించాను. ఇప్పుడు అదే జరుగుతుంది. గుండ్లపాడులో తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్స్కి ముందు తెలుగుదేశం వాళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు అన్నటువంటి పాయింట్ మీద ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు రివర్స్ అటాక్ చేస్తున్నారు. తాజాగా గుండ్లపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పేర్ల మీద దారుణమైనటువంటి దాడి సంఘటన చోటు చేసుకుంది. ఈ విజువల్స్ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వైరల్ అవుతున్నాయి. ఇందులో చివరికి అంతా చూస్తుండగానే జరుగుతున్నటువంటి దాడి. ఇది పరిస్థితి. ఇవి ఎప్పుడు ముగుస్తాయో, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పూర్తి ప్రశాంతత ఎప్పుడు వస్తుందో చూడాలి.